ఫారెస్ట్ లేకుంటే పెద్ద పెద్ద ఫారెస్ట్లలో మాత్రమే ఉంటది. ఇది నా జీవితం నాన్న. కాళీమాత ఉంటది ఎవ్రీడే. నా బ్లడ్ అభిషేకం అవుతుంటది ఇలా చేతి మీదకి వెళ్ళి. చూస్తున్నారా చెయ్యి ఏంటి ఇలా డైలీ మా అమ్మ మీద బొట్టు వేస్తారంటగా ఉంటది. నానా రక్త బొట్టు వేసి కాళీమాతకు అభిషేకం చేస్తారంటగా. ఇగో కనిపిస్తుందా? ఇది నిన్న నైట్ జరిగింది, ఈ రోజు నైట్ ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎవ్రీడే. ఇగో ఇలా ఉంటది, శరీరం మొత్తం అదే ఉంటది. ఇది ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు అంటాడు. ఇది ఉజ్జయిన్లో మాత్రం చూస్తారు మీరు. తర్వాత ఇది కాలభైరవుడు. ఇగో నాన్నకు అభిషేకం చేస్తాం. ఇవి ఆ బాటిల్స్ నాన్నకు అభిషేకం అవుతుంటాయి. ఏది కాలభైరవుడికి? అవును, ఈ భైరవుడికి లిక్కర్తో అభిషేకం చేస్తారు చాలా చోట్ల కదా. వీటితో అభిషేకం అవుతూ ఉంటది నాన్న. దాపరికాలు ఏముంటది నాన్న ఇందులో? ఇది మొన్న సోమనాథ్ వెళ్ళాం కదా, అక్కడ పండితుడు ఆగిపోయింది. కెమెరా ఆగింది. ఒక్క నిమిషం. కెమెరా అంటే లిక్కర్ బాటిల్స్ చూపించొద్దు, బహుశా మళ్ళీ గైడ్ లైన్స్ లోకి వస్తుందేమో. ఓకే, లిక్కర్ బాటిల్స్ కాకుండా మిగిలింది చూపించండి. ఓకే, పీసీఆర్ తీసుకోండి. ఇది ఎప్పుడు ఇలా పూజలు అవుతూనే ఉంటాయి నాన్న. ఏంటి ఒక్కొక్క విగ్రహం చెప్తారా నాకు? లోపల ఉన్న అమ్మవారు కాళీమాత ఇది అఘోరి కాళీ అంటారు నాన్న. దీన్ని మా అమ్మని అఘోరి కాళీ ఉంటది. ఎవ్రీడే రక్తాభిషేకం జరుగుతూ ఉంటది. ఇది మహాకాళేశ్వరుడు, ఉజ్జయిన్ మహాకాళి ఉంది కదా, మహాకాళేశ్వరుడు కాలభైరవుడు. ఓకే, కాలభైరవుకు డైలీ ఆల్కహాల్ తో అభిషేకం అవుతుంటది. అమ్మకేమో రక్తాభిషేకం డైలీ జరుగుతుంటది. ఇక్కడ పంచముఖి హనుమాన్, వినాయకుడు, సరస్వతి, విష్ణు, లక్ష్మి, కనకదుర్గ ఇట్లా అన్ని ఉన్నాయి. ఇంకా ఇక ఇటు చూస్తేనేమో డమరుకం, ఇవన్నీ ఉంటుంటాయి. ఏదో ఒకసారి డమరుకం మీరు వాయిస్తారా? కంపల్సరీ పూజలే. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను నాన్న. ఓకే, అంటే అదే అందుకే అడిగాను. ఓకే, మీకు లైవ్ లో రావడానికే పక్కన ఆపాను. ఓకే, మహారాష్ట్ర వెళ్తున్నాను కదా, మహారాష్ట్రకు. ఓకే, అంటే డమరకం ఏ టైంలో వాయిస్తారు రోజుకి? రోజుకు సాయంత్రం నైట్ టైం హారతి ఇస్తాం కదా నాన్న, హారతి టైంలో వాయిస్తాం. ఇప్పుడు వాయించొచ్చా మీరు? పర్వాలేదా? ఇప్పుడు డమరకం వాయించొచ్చా? పర్వాలేదు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం కదా నాన్న, రోడ్డు మీద ఉన్నాం. ఓకే, అలా రోడ్డు మీద ఉన్నాం కాబట్టి. ఓకే, కావాలంటే వీడియో తీసి పెడతాను. ఇలా ఎవ్రీడే పూజలు అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ముంగట అయితే ఇంకా మీరు చూసే ఉంటారు. ముంగట అఘోరి కాళీమాత విగ్రహాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా అది సో కపాలాలు ఇవన్నీ. ఓకే, ఏంటి రక్తాభిషేకం ఏంటి? ఎందుకు చేస్తారు రక్తాభిషేకం? మీకు నొప్పి అనిపించదా? అలాంటి ఏముండదు. నా చేతి మొత్తం గాయాలే ఉంటాయి. ఇగో కనిపిస్తున్నా బొటనేలు. అవునవును, ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి ఎవ్రీడే. అఘోరీలు అందరూ అదే అంటే అందరు అఘోరీలు కూడా చేస్తారా రక్తాభిషేకం ఇలా కాళీమాతకి? ఎవరి సాధన వాళ్ళ సాధనని బట్టి వాళ్ళు చేస్తారు నాన్న. ఏంటి నాతో పాటు నా కొడుకు కూడా ఉంటారు. నా కొడుకుని చూపిస్తాను. ఇగో భైరవ్, నా కొడుకు. నాకు అన్ని. ఇంకా ఏంటి ఆ బ్రీడ్ ఏంటది? ఇది కోకర్ స్పానల్ అని. అది ఎంత ఉంటుంది? అది తెలియదు నాన్న, నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇగో పాపం భక్తురాలు చూడండి, టీ తెచ్చిస్తున్నారు. అంటే చూడండి అక్కడ ఒక కార్ ఆగింది, భక్తులు ఉరికి వస్తున్నారు. అరే हर महादेव बेटा, चाय लाई माई? हाँ। अरे नहीं ऐसा कुछ नहीं, थोड़ा बात कर रहा हूँ फोन में, इसीलिए तो वहाँ पे नहीं रुका। ठीक है माई, ठीक है। हर महादेव बेटा, हर महादेव। हाँ जा रहा हूँ थोड़ा बैठो कम। हाँ आयो बैठो कम यार। నానా ఈ బెట్టింగ్ యాప్స్ మీద నేను చాలా ఇది చేస్తున్నాను నాన్న. ఎందుకంటే లేనిపోని నిందలేయడము అలవాటు అయిపోయింది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కంపల్సరీ నిజాలు తెలుసుకొని అప్పుడు చేయాలి. ఇలాంటి ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ఎంతమంది దగ్గరికి వెళ్ళి దోచుకున్నారు, ఏమేం చేశారు అనేది అన్ని దర్యాప్తు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేస్తున్నారో అలాంటి కేసులు ఇంకా ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద చేయాలని అంటారు. మీరు కూడా పోరాటం చేస్తారు అవసరం అయితే?
100 కదా నాన్న, ఎందుకంటే పాపము బీద వాళ్ళకి ఏం తెలుసు నాన్న, ఫ్రీగా వస్తుంది మేము ఇలా పెడుతున్నామంటే డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళ పొట్టగూటి గురించి వాళ్ళు చేస్తారు, ఆడతారు. కానీ ఆడిపించమని ఎవరైనా ఒక పేరు, మంచి పేరున్న వాళ్ళు, మంచిగా వైరల్ అయిన వాళ్ళు చెప్తేనే కదా వీళ్ళకి తెలిసేది. అందువల్లనే ఇన్ని రోజులు లేని ఈ రోజే ఇప్పుడు అంత సుఖాంతం అయింది. ఇప్పుడు కొన్ని రోజులు ఒక 3 రోజుల నుండి నేను మీడియా ముందుకు రావట్లేదు, మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకటి లేపారు అంటే ఏదో ఒక దానికి అఘోరమ్మ చెడుగానే కనిపిస్తుందా అని నేను అడుగుతున్నా. అంటే మీ పేరుతో మీ వీడియోస్తో రన్ అవుతున్న ఒక సోషల్ మీడియా అకౌంట్లో బెట్టింగ్ యాప్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అది మీరు రన్ చేస్తున్నారా లేదనే డౌట్ సహజమే కదా రావటం. రావడం నాన్న, నేను ముమ్మాడికి చెప్తున్నాను 100% అలాంటి డౌట్లు ఉండాలి. కానీ ఆ ఐడి ఎవరు క్రియేట్ చేశారు, ఆ పర్సన్ ఎవరు, ఆ కథ ఏందని దర్యాప్తు పోలీసు వాళ్ళు చెయ్యాలి. పోలీసు వాళ్ళ దగ్గరికి నేను కూడా తెలంగాణకు వచ్చి ఈ 3 దోర్ बोलो बेटा हम आपके वीडियो बहुत देखते हैं। वीडियो देखते हैं, ठीक है। अरे भाई कैसा है रे, तो मैं बोलता हूँ 10 मिनट उधर लगाओ गाड़ी, रोड जाम हो जाएगा. నానా ఇలాంటి కఠిన చర్యలు కంపల్సరీ, ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీ భక్తులు వెయిట్ చేస్తున్నారా ఏంటి? అవును, నడవలేకపోతున్నా. ఏం అడుగుతారు మీ దగ్గరకు వచ్చి, ఏం అడుగుతారు? వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు నాన్న. ఇప్పుడు చూడండి మీరే లైవ్ లో నడవలేకపోతుందంట చెప్తుంది, కార్ తిప్పుకొని వస్తున్నారు. నేను చూపిస్తాను మనకు. అంటే దేనికైనా ఒకటి ఉంటది కదా, దేనికైనా. ఎస్, మన అఘోరితో మాట్లాడతాం, చాలా విషయాలు మాట్లాడాలి. ఒకవేళ మీరు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అఘోరిని కూడా. కానీ ఇప్పటికీ ఎందుకు నమ్మట్లేదు మిమ్మల్ని? ఎందుకంటే తప్పుగానే ఉండాలి, ఒప్పుగానే ఉండాలి నాన్న. ఓకే, కాదు తప్పు అనే చెప్పాలి, ఒప్పు అనే చెప్పాలి నాన్న. ఓకే, కానీ అఘోరి గారు ఎందుకు ఇప్పటికీ మీకు నెగిటివ్ గానే ఎందుకు కామెంట్స్ వస్తున్నాయి ఎక్కువగా? क्या हुआ माई? कहते आज 5 महीने से हम परेशान हैं। क्या? सीढ़ियों से घर में गिर गए थे, ऊपर से फर्स्ट वाले नीचे से परेशान है हम 5 महीने से. సార్ మీ వీడియోని వాళ్ళ వైపు పెట్టండి. उसी का चल रहा है, वापस जा रहे हैं आज. నానా మీ వీడియోను వాళ్ళ వైపు చూపించండి. అంటే నాకు రోడ్డే కనబడుతుంది, కార్లు సరిగ్గా ఎవరు ఎక్కారు మీ కార్లు? వేరే కార్లో ఉన్నారా? ఓకే ఓకే, వేరే కార్ లో నా కార్ దగ్గరికి వచ్చారు. పాపం కాలు 5 నెలలు అవుతుందంట పడి, హాస్పిటల్ नहीं गया? हाँ, इलाज चल रहा है 5 महीने से बराबर. तो भी ठीक नहीं हो रहा है? ठीक तो हो गए हम, अब ये थोड़ा घुटना मुड़ता नहीं, इसलिए डॉक्टर को दिखाने के लिए जा रहे हैं. ऐसा क्या? तो काली माँ की कृपा है, महाकाल की कृपा है, सब ठीक ठाक हो जाएगा, फिर चलेगा तुम. हमारा भी आशीर्वाद है, ठीक है माई? हाँ बेटी, आराम से चलने का बेटा, ठीक है? पूरा चलने के बाद अन्नदान करने का, कम से कम 100 लोग को, 50 लोग को खाना खिलाना. हाँ, सब लोग को अन्नदान करने का. अरे बेटा ऐसा नहीं, बस बढ़िया रहने का. सबको दिक्कत है संसार में, कोई खुशी नहीं है. पैर से हम चलने तो लगेंगे. हाँ, चलने तो लगेगा ना बेटे, कोई दिक्कत नहीं है. हम जो देगा ना वो ले लेना, वो करेगा, ठीक है ना? हर हर महादेव. ठीक है, बहुत वीडियो देखी है. ठीक है बेटा. माई जतन, ठीक है? आराम. बाय बेटा, बाय. हर हर महादेव. నానా ఓకే, ఆగ్రాలోనా ఇది? ఆగ్రాలో? అవును నాన్న, ఆగ్రాలో. ఇప్పుడేం మీటింగ్ లో క్యా బోల్తా? నానా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏమైనా దక్షిణ ఇచ్చారా మీకు? ఇచ్చారు, ఒక 200 రూపాయలు ఇచ్చారు. అది వాళ్ళ ఇష్టం నాన్న, వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది నాన్న. ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇయ్యని వాళ్ళు ఇయ్యరు. ఓకే, దక్షిణదే ఎక్కువ నడుస్తుంది నా మీద ఇప్పుడు. మీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా లక్షల రూపాయలు ఉన్నాయంట, ఎక్కడెక్కడో విల్లాలు కొన్నారంట, మీపై ఉన్న ఆరోపణలు ఇవి. అవన్నీ ఫేక్. ఇగో చూడండి ఏం చేస్తుండ పాపు, కనిపిస్తుందా? అవును. అరే మాది చూసారా నాన్న, లైవ్ లో అయితే కనిపించింది కదా. అది వచ్చేటోళ్ళు వస్తుంటారు, ఇచ్చేటోళ్ళు ఇస్తుంటారు నాన్న. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ప్రజలకే వదిలేస్తున్నాం అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకు తెలియదు కదా. మరి ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉందంటగా, నిజమేనది? అన్ని ఫేక్ నాన్న. అక్కడ ఎందుకుంటది నాన్న? నాకు అలా ఉంటే మా తల్లిదండ్రులే కొంట పోయి అక్కడ పెట్టుకుంటాను నేను. అసలు పోయి అక్కడనే కూర్చొని హ్యాపీగా నా పూజలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి పోయి నేను
పూజలు చేసుకుంటూ నా దగ్గరికి వచ్చే నన్ను నమ్మిన భక్తులు ఉన్నారుగా, ఓకే, వాళ్ళకు పూజలు చేస్తూ మంచి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ దేశం అంతా తిరగడం ఏంది, కాశ్మీర్ నుండి ఆస్తుల కోసం కాదన్నారు. లేకుండా. ఓకే, అసలు మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి?